కార్మికుల హక్కులు ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక కార్మిక సంఘం ఎంప్లాయీస్ యూనియన్ అని తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న అన్నారు. మంగళవారం స్థానిక టీఎన్జీఓస్ భవన్ లో నిర్వహించిన ఎంప్లాయీస్ యూనియన్ కార్మిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం ఎంప్లాయీస్ యూనియన్ అని పేర్కొన్నారు. కార్మిక సంఘాల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎంప్లాయీస్ యూనియన్ గెలిచి గుర్తింపు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల కష్ట నష్టాలు కార్మికులకే బాగా తెలుసని, ఉన్నతాధికారులకు వారి వాస్తవ పరిస్థితులు పూర్తిగా అర్థం కావని వ్యాఖ్యానించారు. జేఏసీ ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల కోసం చేపట్టిన పోరాటాలను ఈ సందర్భంగా వివరించారు. చాలా 15 మంది ఉన్న 500 మందిని గదగదలు ఆడించారు. ఇప్పుడు చూస్తుంటే అందరు యువకులు ఉన్నారు. మీకు ఏది కావాలని నేను ఉంటా. మళ్ళీ ఎంప్లాయీస్ యూనియన్ ఇక్కడ ఇంతకుముందు గెలవలే, ఇప్పుడు గెలవాలి. ఒక్కొక్కరిని అంతు చూడాలి. మన దగ్గర లీడర్స్ పెత్తందారితనం భయపట్టించి ఎలక్షన్స్ రాగానే భయపట్టించి గెలుస్తారు. గెలిచినాక ఏమవుతుంది, మనగానే పెట్టుకు లోగిపోతారు. దానివల్లనే మనం ఎదుటికి వెనకబడ్డారు. ఇప్పటికీ అందరు చైతన్యమయ్యారు. ఇంకా మీరు ప్రతి ఒక్కొక్కరు ఇప్పుడు వచ్చిన దగ్గర 50 మంది, ఇంకో 50 మందిది అట్లా మనం ఈసారి మెదక్ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఎర్ర జెండా ఎగిరే విధంగా ప్రయత్నం చేద్దాం. మీకేమైనా అయితే మీ వెంపడ నేనుంటా. అవసరమైతే వీళ్ళందరం కలిసి వచ్చి ఇక్కడ కూర్చుంటాం. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ఎంకేలో డిపో కమిటీ తయారైంది, కానీ మెదక్ డిపోలో డిపో కమిటీ తయారు కాదు. ఎందుకంటే ఇక్కడ యువదారుడు మన పిఎస్ రెడ్డి రీజనల్ సెక్రటరీ, మళ్ళీ ప్లస్ ఎంకేరావు, ఎంఆర్కేరావు వాళ్ళు ఇద్దరు ఉన్నారు. కాబట్టి దాని మీదనే వాళ్ళు కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి మరి వాళ్ళ యొక్క పక్కం కట్టుకోవడానికే మేనేజ్మెంట్ తొత్తులై ఇవాళ మీ అందరినీ ఏం నేర్పింది మనకు. ఇలా 2019లో 53 రోజులు 55 రోజులు సమ్మె చేసినప్పటికీ 36 మంది మన కార్మికులు బలిదానం చేసుకున్నప్పటికీ మరి అప్పుడు ఉన్నటువంటి ఒక నియంత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఒక హిట్లర్ లాగా ఒక రాక్షసు ఆ రోజు సమ్మెను మొత్తం అంచివేసి మనలా చెట్టుకొకరిని పుట్టకొకరిని చేసి చివరికి 36 మంది చనిపోయినా కూడా ఆ మనిషికి కనికరం లేకుండా నిర్దాక్షిణంగా మన సమ్మెను మొత్తం అంచివేసి నాశనం చేసి మనకు ఉన్నటువంటి కార్మిక సంఘాలను కూడా లేకుండా చేసినటువంటి ఒక దుష్టుడు మరి అప్పుడు ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కేసీఆర్. మరి అలాంటి పరిస్థితులలో యూనియన్ మనుగడే కష్టం అనుకున్నటువంటి తరుణంలో మరి అన్ని కార్మిక సంఘాలు అడ్రస్ లేకుండా పోయినాయి. 2019 నుంచి ఒక్క సంఘమన ఉందా, ఒక్క సంఘమన ప్రసిద్ధిందా? ఇప్పుడు జరిగేటువంటి ఈ యొక్క ఆగడాల మీద కార్మికులు మొత్తం విచ్చలవిడిగా అణచివేతలకు గురవుతుండే దొంగకుండా ఎవరికి తాకట్టు పడకుండా ఎదురు నిలిచి పోరాడేటువంటి సంఘం మన ఎంప్లాయీస్ యూనియన్. అలాంటి సంఘంలో పనిచేసేటువంటి అదృష్టం మనకు రావాలి తప్ప, పనిచేసేటువంటి అదృష్టం మనకు రావాలని కోరుకోవాలి తప్ప ఆశామాషి కాదు. అలాంటి ఒక బాధ్యత గల ఒక మంచి సంఘంలో ఎందరో మహానుభావులు పనిచేశారు. అందులో నేను కొన్ని బట్టి విక్రమార్క నుంచి ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ వచ్చి వెంకన్న పైకి రమ్మంటే అప్పుడు నేను పోతే నా తోకబడుకుని వచ్చి నువ్వా సిగ్గునా నీకేమన్నా? నేను ఏదో 11% తెప్పించాను చెప్పుకుంటాను. అప్పుడు నేను పోయిన తర్వాత నా వెనుక మీరు అందరూ వస్తే తీసుకొని పోయి కూర్చొని మనం చర్చించి లాస్ట్కు 12% అన్న అయ్యాడు అని చెప్పేసి పట్టుబడితే 11% ఒప్పుకోవడం జరిగింది. ఆ 1% ఈరోజు మనం బయటికి పోయి మనం అక్కడ వాళ్ళకు బాగా టైట్ చేయడం వలన ఇలా మనం చేపట్టి ఆ 1% జరిగింది తప్ప మీ ముఖాలు చూసి కాదు, మీ చేతగాని దత్తమ్మ మాటలు చూసి కాదని చెప్పేసి నేను ఈరోజు మీకు తెలియజేసింది. వాస్తవం 100% వాస్తవం విజయం కడతాను. కానీ ఆ రోజు కూర్చున్నటువంటి సాదిక్ అని కృషి కూడా ఒక ప్రతినిధి ఉన్నాడు, రవికిరణ్ ఉన్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.